సో వెల్కమ్ టు ది బైకర్ ఇంటర్వ్యూ. ఈ రోజు నేను శర్వ అండ్ మాతో పాటు ఇదిగో మ్యాక్సీ అండ్ లక్కీ కూడా ఉన్నారు. ఐ థింక్ వీళ్ళని ఎప్పుడు కలవలేదు. ఇంకొకడు కూడా ఉన్నాడు. ఏడి వాడి పేరేంటి? ఆడెక్కడో నియో. నియో కదా, నియో. సో ఈ రోజు వీళ్ళు కూడా ఉంటారు. రే ఇలా నించున్నావు, నువ్వేమి బాత్రూమ్ గిత్రూమ్ పోయావు కదా. సో శర్వ, హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సూపర్ సక్సెస్ ఆఫ్ బైకర్. And Thank also you. Nari Nari Nadama Murari. This year has been fantabulous for you. And rendu itla two different kinds of genres kada. Yeah. And Meeru, you said in your recent programs lo chusanu that this is your best film that you ever did ani. Yeah. And I also felt that I've seen you. Yeah. Run Raja, Run Express Raja, Mahan Baudu, la manam chaala chusam asalu. But this really, it stands. So congratulations. Thank you Suma garu. Thanks for doing the interview. Ayyo Sharva, not at all, always your family. Yes. And even I met all your other people also. I'm very happy. First time మీ షోలోనే వీడు ఇంట్రడ్యూస్ అవుతున్నారు ఇలా. హలో చెప్పమ్మా, అందరికి చెప్పదు అక్కడ. అందరు చూసారా లేదా అడుగు. బైకర్ ఫిల్మ్ నన్ను ఎందుకు పెట్టుకోలేదు బైకర్ సినిమాలో అని అడుగు. ఒక పెట్ కూడా ఉంటే బాగుండేది కదా అసలు. వై ఇస్ దేర్ నో పెట్ అని. ఓకే, వాట్స్ ద బెస్ట్ రెస్పాన్స్ దట్ యు హావ్ హర్డ్ అబౌట్ బైకర్? మన తెలుగు సినిమా స్టాండర్డ్ ని పెంచేలాగా తీసాడు అభి అనే వర్డింగ్ ఏదైతే ఉందో, అంటే మనందరం అంటే టీమ్ యాజ్ ఎ టీమ్ వెన్ వి డిడ్ ద ఫిల్మ్ విచ్ ఇస్ ప్రౌడ్, తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని డే బై డే విత్ ఈచ్ ఫిల్మ్ వీఆర్ స్టెప్పింగ్ అప్. సో బైకర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దట్, ఐ థింక్ that's the best moment that I can hear. Exactly. And also బైకర్ సినిమా మేకింగ్, టేకింగ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక స్పోర్ట్స్ డ్రామాని ఇంత మంచిగా ఒక ఫ్యామిలీ ఇమోషన్ ని కూడా కలిపి హిట్ కొట్టడం అనేది ఇస్ అన్ ఆర్ట్. అవును, అది సక్సెస్ సాధించారు అసలు. అవును, అది the whole credit goes to Abhi because the way he wrote the script, the way he executed it, అంటే తను కథ ఎలా చెప్పాడో చెప్పిన దానికన్నా బాగా తీసాడు. అండ్ because it's a very tough film to shoot అని నేను చాలాసార్లు చెప్తున్నా ఉన్నా. ఎగ్జాక్ట్లీ, చెప్పక్కర్లేదు ఇంకా, అది కనిపిస్తుంది బాబోయ్. అదే నాకన్నా వాళ్ళు ఎక్కువ కష్టపడ్డారు యాక్చువల్లీ. సో ఇట్స్ a very tough film to shoot, and ఈ స్కేల్లో ఇంత క్లాసీగా ఇంత రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో తీయటం అంటే థింక్ హ్యాట్స్ ఆఫ్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ ఎస్పెషల్లీ అభికే క్రెడిట్ ఇస్తారు. అండ్ ఆ బైకర్ సినిమా చూస్తున్నప్పుడు ఒక్కొక్క యాంగిల్లోనూ టచ్ చేసింది నన్ను ఆ ఫిల్మ్, రిగార్డింగ్ ద లైన్స్ దట్ ఆర్ దేర్. నేను మొన్న కూడా అభిలాష్ వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, వెనక్కి తిరిగి చూసేవాడు భయంతోనే చూస్తాడు, అంటే హీస్ ఆల్రెడీ స్కేర్డ్ అని. అలాంటి వాటితో పాటు ఐ ఫెల్ట్ దట్ ఒక బైక్ రేస్ అనేది ఏదైతే ఉందో, ఇట్ ఇస్ లైక్ లైఫ్. సమ్ టైమ్స్ ఇట్ ఇస్ అప్, సమ్ టైమ్స్ ఇట్ ఇస్ డౌన్, ఒక్కొక్కసారి గోతులు కదా. ఆల్మోస్ట్ సిమిలర్ గా అనిపించింది అనమాట టు అవర్ లైఫ్స్, అవర్ గ్రాఫ్స్. అంతే కదా. What do you have to say about that? For that, ఈ మెటఫర్ ఎప్పుడు ఆలోచించలేదు కదా. ఈ మెటఫర్ ఎప్పుడు అంటే ఈ సినిమా కథ స్టార్ట్ అయినప్పటి నుంచి యాక్చువల్లీ నా మైండ్ లో అది స్టార్ట్ అయింది, చిన్న ట్రాన్స్ఫర్మేషన్. బికాజ్ లైఫ్ లో చూస్తే ఇప్పుడు ఒకసారి యూ కీప్, ఐ మీన్ అప్స్ అండ్ డౌన్స్, యూ క్లైంబ్ అప్ ద మౌంటైన్, క్లైంబ్ డౌన్, క్లైంబ్ అప్, డౌన్. సో ఇట్ కీప్స్ గోయింగ్ ఆన్ దట్ వే. యు ఆర్ నెవర్ on the top, or either you're never on the low. Exactly. I mean, look at our careers, like me career and na career, anybody's, any actors. We all have our highs, lows, but the only thing that we can do is not give up and keep working. Ante, that's all we can do. And do our best. Avunu, you are the best at what you do, and I'm the best at what I do. So that keeps us moving. Ante manaki oka baad ochina, అరే ఇదే పర్సనల్ లైఫ్ లో ఇదైంది అదైందన్న మనం ఎక్కడ ఆగం. యాజ్ యాక్టర్స్ ఎస్పెషలీ వీ డోంట్, అవర్ ఫిల్మ్ మేకర్స్, దిస్ ఈస్ ద ఓన్లీ క్రాఫ్ట్. We don't have the luxury to sit at home and cry. And we don't have anybody to replace us also. If we have committed to, you have to go. You have to go. You have to finish the film. You have to. అంటే నాకు తలనొప్పి ఉంది, జ్వరం వచ్చింది, ఒంట్లో బాగాలేదు, I'm feeling mentally bad. It doesn't work that way. It doesn't work. చెప్పావు వస్తానని వెళ్ళాల్సిందే అంతే. అది చాలా మంది కదా అర్థం కాదు. అంటే ఇప్పుడు వేరే ప్రొఫెషన్స్ ఉన్నాయనుకోండి శర్వ, చాలా వరకు దేర్ మైట్ బి అక్కడ నువ్వు రాకపోయినా సరే ఈ వర్క్ వీళ్ళకి అసైన్ చేస్తున్నాము అని చెప్పగలుగుతారు. ఈవెన్ మన ప్రొఫెషన్ లో కూడా ఒక్కొక్కసారి ఒక కెమెరామెన్ కి కమిట్ అయిపోయిన యాక్టర్స్ కి లేదు, ప్రివిలేజ్ లేదు, ప్రివిలేజ్ ఉండదు. అండ్ మై లైఫ్ హ్యాస్ బీన్ లైక్ దట్
ఐ మీన్ ఐ సా సో మెనీ హిట్స్ ఫ్లాప్స్. ఇయర్ ముందు వరకు అన్నీ కొంచెం యావరేజ్ బాగాలేదు అంటే ఐ వాజ్ నాట్ మేబీ నాట్ ఇన్ ద రైట్. అందుకే చెప్తున్నా ఉన్నా బైకర్ మేడ్ మీ పుష్ హార్డర్ into the character because the way he wrote and you should get inspired by the script. So biker made me think and weight transformation gaani whatever it is, Abhi inspired me to become that. I know. And it changed me as a person also. Yeah, I can see that on your face. Manchi pleasant smile undi. I'm happy for you really, Sharma, because I've seen you. Yeah. I mean, in this industry, almost చాలా రాజీవ్ తో చేసిన నాకు రాజీవ్ అన్న థింక్ ఎప్పుడు లక్ష్మి అప్పుడు అవును ఆల్మోస్ట్ 20 years పైన పరిచయం. యా అండ్ మీరు ఎప్పుడు కొచ్చిన్ ఎయిర్పోర్ట్ లో తగులుతుండేవారు నాకు మీ మదర్ తో. కరెక్ట్. అండ్ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పారు కదా మీరు ఫర్ దిస్ మూవీ. వి హావ్ సీన్ అ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ యూ. అండ్ ఇట్స్ నాట్ ఈజీ కదా. ఏదైనా ఒక కొన్ని డేస్ గివ్ అప్ ఇచ్చేయాలనిపించిందా ఎప్పుడైనా ఈ ఫుడ్ విషయంలో కానీ వర్కౌట్స్ విషయంలో కానీ? లేదా ఎప్పుడు ఇంకా నా వల్ల కాదు అసలు ఎన్ని రోజులు చేయాలి నేను ఇది అసలు. ఇప్పుడు నేను జిమ్ కి వెళ్ళకుండా రన్నింగ్ వెళ్ళకపోతే ఐ ఫీల్ లో. అండ్ ఆ స్టేజ్ కి వెళ్ళిపోయా. సాచురేషన్ దాటి అవతలకి వెళ్ళిపోయా. బికాజ్ ఐ నీడ్, సో అంటారు కదా, యూ నీడ్ టు వాక్, యూ నీడ్ టు స్వెట్ ఇట్ అవుట్ ఫర్ యూ టు ఫీల్ గుడ్. కరెక్ట్. మీరు అంత స్ట్రెస్ లో ఉన్నా మన స్ట్రెస్ బస్టర్ 1 hour వర్కౌట్ కంపల్సరీ మన బాడీకి మనం ఇచ్చుకోవాలి. నాగార్జున గారు ఎప్పుడు ఆయన చెప్తా ఉంటారు, అవును, 1 hour he works out at any cost. Yes. అక్షయ్ కుమార్ చూడండి. సో దీస్ ఆర్ ద పీపుల్, ఇన్స్పిరేషనల్ పీపుల్ దట్ వీ నీడ్ టు ఫాలో. అవును. బికాజ్ బాడీ ఈజ్ లైక్ ఎ టెంపుల్ అంటారు. ఐ నో వీల్ హ్యావ్ హియర్ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ ఉంటాయి కదా మనకి, బట్ అవన్నీ చేసిన బాడీని కనుక చూసుకోగలిగితే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ యూ కెన్. ఆస్తిపడు ఎవరు అంటే హెల్త్ ఉన్నాడే ఆస్తిపడు. కరెక్ట్. ఇంకేమున్నా ఉండదు అసలు. ఫైనలీ మనతో పాటు ఉండేది అది మాత్రమే, ఇంకేమీ కాదు. టెంపుల్ అంటే గుర్తొచ్చింది, మన థియేటర్ కూడా యూ మేడ్ ఇట్ ఎ టెంపుల్. సాష్టాంగ నమస్కారం. అదే కదా. అంటే జనరలీ మనం ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కళామ్మ తల్లి అని చెప్తూ ఉంటాము, వింటూ ఉంటాం, కానీ ఐ థింక్ యూ లిటరలీ మెంట్. ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ అండి, బికాజ్ అంటే ఎన్నో ఐ మీన్ ఆల్మోస్ట్ 7-8 yearsగా ఒక హిట్ లేదు. అలాంటిది జాన్లో సంక్రాంతికి నారి నారి అండ్ బైకర్ ఈజ్ అ ఫిల్మ్ దట్ ఐఎమ్ సో ప్రౌడ్. అండ్ ఆ ఆడియన్స్ అది చూడంగానే ఐ బికేమ్ వెరీ ఎమోషనల్. అండ్ చిన్న అంటే కోపం ఎక్కడుండేదంటే రివ్యూస్, అరే ఎందుకు వేరే చోట్ల 4.5 ఇస్తున్నారు, వేరే చోట 3.5, మనం ఎందుకు ఇంత చేసినా అని చిన్న ఇది. బట్ ఐ హావ్ నథింగ్ అగైన్స్ దెమ్, బట్ ఎక్కడో లోపల అరే మనం ఇంత కష్టపడి తీస్తున్నాం, కొంచెం సపోర్ట్ ఉంటే బాగుండు కదా ఇంకొంచెం. అంటే బికాస్ ఆఫ్ ద హార్డ్ వర్క్ దట్ వీ వెంట్ త్రూ అండ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ మనీ, మన టైం. అందుకే మొన్న సీనియర్ జర్నలిస్ట్ మన నాగేందర్ గారు కూడా చెప్పినప్పుడు నాకు కళ్ళం నీళ్ళు వస్తా ఉన్నాయి. అంటే 2 ఏళ్ళు కష్టపడి ఒక చిన్న మాట అన్నా కూడా మనకి చాలా బాధ అనిపిస్తుంది. అండ్ వెన్ హీ సెడ్ నాకే చాలా ఎమోషనల్ అయిపోయాను. ఐ నో, ఎందుకంటే ఒక మూవీ కోసము రైట్ ఫ్రమ్ ద హీరో నుంచి లైట్ మ్యాన్ వరకు అందరూ అంత ఎఫర్ట్ పెడతారు ఫర్ దట్ 1 day. ఆ 1 day వచ్చినటువంటి రిజల్ట్కి అంటే వేరే వాళ్ళు దాని గురించి తెలియకుండా మాట్లాడేటప్పటికి ఒక్కోసారి ఇట్ యాక్చువల్లీ ఇంపాక్ట్స్ యూ. ఇంపాక్ట్స్ యూ అండ్ ఇట్స్ ఇంపాక్టింగ్. అంటే ప్రొడ్యూసర్ అనేవాడు బతకాలి అంటే, or distributor, exhibitors బతకాలంటే these reviews have become so important for all of us. And ఇప్పుడు అది చూసే వెళ్తున్నారు. కొంచెం కొన్నిసార్లు అనిపిస్తుంది, అంటే బాలేని సినిమా బాలేదని చెప్తారు, వి లెర్న్, మనం కూడా నేర్చుకుంటాం తప్పులు ఎక్కడ అని. కొన్నిసార్లు ఇలాంటి అటెంప్ట్ చేసి ఒక ప్రొడ్యూసర్ ఇంత ఖర్చు పెట్టి తీసి 2 ఏళ్ళుగా తీసి అంతే ఎంత బడ్జెట్స్ అయి ఉంటాయి, ఒక్క చిన్న రైటప్తో పోతుంది తగ్గుతుంది అంటే కొంచెం ఎక్కడో లోపల చిన్న గిచ్చినట్టు అనిపిస్తుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్, ఆడియన్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ కైండ్ టు అస్. మంచి సినిమాలు వస్తే చూశారు, చెడ్డ సినిమాలు వస్తే మేము చూడవు అని చెప్పారు. బట్ అల్టిమేట్లీ దట్ బిగ్ స్క్రీన్ ఇస్ ద వన్ ఇన్స్పిరేషన్. అక్కడ నన్ను నేను చూసుకోవాలరా అని ఎందుకో సడన్ గా, ఇట్ వాజ్ నాట్ ప్లాన్, ఎందుకో సడన్ గా ఇట్ జస్ట్ హ్యాపెండ్. అంటే దట్ వాజ్ ఎప్పుడు శర్వాన్ అట్లా చూడలేదు.
ఎప్పుడు యూ బీన్ వెరీ కామ్ కదా, సడన్లీ వి సా దట్ రేజ్ అండ్ అది ఈ మధ్యన లాస్ట్ అందరూ అడుగుతున్నారు ఏంటి ఏమన్నా ఏంటి ఏమైంది సడన్ షిఫ్ట్ ఏంటి నీకు, ఇదివరకు నాకు ఇంత మాట్లాడటం వచ్చేది కాదు, నాట్ ఎ గుడ్ స్పీకర్ ఆర్ ఎనీథింగ్, బట్ అది somehow ఇప్పుడు రాదు అంటే నేర్చుకోవాలనే తపన స్టార్ట్ అయింది. సూపర్, యా great, and definitely seeing that your transformation not only in your body but in your speaking, your way of being, అన్ని కనిపిస్తున్నాయి మొత్తం. టూ గుడ్. అండ్ ఇందులో ఈ సినిమాలో లేడీస్ ని కూడా చాలా బాగా కనెక్ట్ చేశారు, లైక్ యువర్ వైఫ్ క్యారెక్టర్ కానీ వాళ్ళ మదర్ క్యారెక్టర్ కానీ, ద వే దే ఆర్ బిహేవింగ్ ఇస్ నాట్, అంటే ఎక్కువగా మనకి సినిమాల్లో కనిపించేది ఒక కైండ్ ఆఫ్, అంటే నా దగ్గర లేడు మొగుడు, ఎందుకు లేవు నువ్వు ఇప్పుడు అని తిట్టేసి అలా లేదు, చక్కగా అలా వచ్చి ఓకే అని చెప్పడం, నేను నీకోసం అవతల వెయిట్ చేస్తాను, నువ్వు దూకే 30 ఫీట్లు అనడం, ఇవి చాలా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మన గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న లైక్ ఎనీబడి హూ ఇస్ సపోర్టింగ్ అస్, దట్స్ హౌ అ వుమెన్ ఈస్. అంటే నాగింగ్ చేసేవాళ్ళు ఉంటారేమో కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సపోర్ట్ చేసి ద వే, అంటే తను అనన్య అనే క్యారెక్టర్ ఎంత బాగా రాసుకున్నాడంటే ఐ లైక్ దట్ క్యారెక్టరైజేషన్ బికాస్ షీ స్ట్రాంగ్, షీ డజంట్ గివ్ అప్ అండ్ షీ హోల్డ్స్ ఇట్ అప్ and she is also doing it for family. Yes. So తన పర్స్పెక్టివ్ లో తను రైట్, అవును, ఇతని పర్స్పెక్టివ్ లో ఇతను రైటా రాంగ్ అనేది మధ్యలో ఆగిపోయిన క్యారెక్టర్ నాది వికీ. ఎందుకంటే రాజశేఖర్ గారు క్లియర్, ఈ అమ్మాయి క్లియర్, వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోయింది నేను. అనన్యాల మదర్ది తులసి గారిది చూసిన ఆవిడ కూడా వెరీ యాక్సెప్టింగ్ మదర్, కరెక్ట్, ద వే అంటే పిల్లల్ని ఎలా బతికించా అలా she let her live her child. సో మీకు ఆ సినిమా మొత్తం అన్ని క్యారెక్టర్స్ అలానే ఉంటాయి మీకు, ఎక్కడ ఫోర్స్డ్ గా మనకు సినిమాటిక్ గా. ఇన్ఫాక్ట్ మన అన్వర్ క్యారెక్టర్ కూడా అసలు విలన్ వచ్చి హీరోకి స్పాన్సర్ చేయడం అనేది అసలు ఇప్పుడు దాకా ఎక్కడ మనకి అసలు. సో అట్లా when he says that there can only be two champions, you and me, and నేను ఎలాగో ఇంకెళ్ళలేను, నువ్వు ఉండాలి, ఇద్దరు నువ్వు అన్న ఉండాలి లేకపోతే నేనన్నా ఉండాలని. So it's very well written, very well made, and thanks to Abhi again. Yes. And అలాగే రాజశేఖర్ గారు కూడా ఆయనని ఇలాంటి ఒక రోల్ లో మనం చూడలేదు. దిస్ ద ఫస్ట్ టైం దట్ వి ఆర్ సీయింగ్ హిమ్ సమ్ ఇలాంటి ఒక క్యారెక్టర్ లో, అండ్ హీ డిడ్ టెరిఫిక్. మీ ఇద్దరి కెమిస్ట్రీ, అండ్ యాజ్ అ కోచ్ గా ఉన్న, నాన్నగా ఉన్నప్పుడు కోచ్ వస్తాడు కానీ కోచ్ గా ఉన్నప్పుడు నాన్న రాడు. ఈ రియల్ లైఫ్ లో మీకు ఇది ఎంతవరకు వర్తిస్తుంది మీ నాన్న విషయంలో? ఆల్మోస్ట్ సిమిలర్ అంతే. అవునా? ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఫాదర్స్ ఆర్ లైక్ దట్.